3 టైమ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మీరు. అసలు అలా ఎలా సాధ్యమైందండి మీకు? అసలు వన్ టైం అచీవ్ చేయడానికే చాలా కష్టపడాలి. అట్లాంటిది 3 సార్లు మీకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అని అంటే నాట్ ఏ ఇష్యూ. అది ఎలా సాధ్యమైంది అంటారు? అంటే పట్టుదల అండి, అంతే. మనకి ఒక ఏమంటారు, ఇన్నర్లో మనకి ఇది సాధించాలి, మనం డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. దానికోసం కూడా మన కష్టము అదంతా కూడా మనకి ఉంటుందన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి తెలుసుకుపోయే ముందు ఫస్ట్ మీ బాల్యం మేడం, అంటే మీ తల్లిదండ్రులు ఎవరు, మీ ఫ్యామిలీకి ఎంతమంది, మీరు ఎక్కడి నుంచి బ్రాటప్? మాది బేసికల్గా వచ్చేసి సూర్యాపేట అండి. మమ్మీ డాడీ అంతా సూర్యాపేటలోనే ఉంటారు. వాళ్ళు డాడీ వచ్చేసి ఎల్ఐసి ఏజెంట్, మమ్మీ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అనమాట. సో మొత్తం బాల్యం అంతా సూర్యాపేటలోనే గడిచింది. ఆఫ్టర్ మ్యారేజ్ మిర్యాలగూడకు వచ్చాము. ఓకే, మిర్యాలగూడలో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఉంటున్నారు. ఓకే, మీ అంటే చిన్నప్పటి నుంచి ఇది ఇంట్రెస్టా మేడం మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి చైల్డ్హుడ్ నాకు తెలిసి ఒక 4th 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది ఇది. ఓకే, అప్పుడు ఏంటంటే మనకి బంకమట్టి దొరికేది కదా, సో దాంతో చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఏవో చేసుకునే వాళ్ళం. ఎప్పుడంటే టెక్నాలజీ పెరిగి ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడు ఏం లేదు కదా. ఓకే, సో ఆ టైంలో ఉన్న సోర్సెస్ తోటి అలవాటు చేసుకునే వాళ్ళం. అండ్ పెయింటింగ్, డ్రాయింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట బాగా. అంటే మీ అంతలో మీరే ఇది నేర్చుకోవడం జరిగిందా? ఎవరైనా ప్రోత్సహించారా? మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకెవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేర్చుకున్నారా? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు కానీ గో విత్ ద ఫ్లో అన్నట్టు, మ్యాక్సిమం అయితే గో విత్ ద ఫ్లో. నాకు నచ్చింది ఆర్ట్, డ్రాయింగ్, ఇవి బాగా ఇష్టము చిన్నప్పటి నుంచి. సో నార్మల్గా మనకి చిన్నప్పుడు ఏంటి, క్రేయాన్స్ వేసే బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, అందులో అట్లా స్టార్ట్ అయినది అనమాట. క్రాఫ్ట్కి మళ్ళీంది అయితే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ క్రాఫ్ట్కి వచ్చాను. బిఫోర్ అయితే డ్రాయింగ్ అండ్ ఆర్ట్ మీదనే ఎక్కువ ఉండింది. ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మేడం? ఫ్యామిలీలో ఎవరు లేరండి. ఎవరు లేరు, మీరే ఫస్ట్? నేనే ఫస్ట్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు మేడం? వ్యవసాయం అండి. వ్యవసాయం. అసలు మీకు అసలు ఎలా మేడం అది ఎలా సాధ్యమైంది ఇంత అచీవ్మెంట్ రావడం? అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అసలు మీకు, దట్టు 3 టైమ్స్ రావడం. అవును. అంటే ఈ క్రోషీట్ కానివ్వండి, క్లే ఆర్ట్స్ కానివ్వండి, ఇన్ని అంటే ఒక ఐటమ్ అనేది కాదు ఇవన్నీ. ఆర్ట్ అంటే క్లే ఆర్ట్ ఉంది, ఇందులో క్రోషీట్ ఉంది, అండ్ శాండ్ ఆర్ట్ ఉంది, ఇవన్నీ చేస్తున్నారు. ఏదో ఒక స్పెసిఫిక్ గా ఏదో ఒక దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది, బట్ మీరు ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అలా ఎలా సాధ్యమైందండి మీకు? అంటే ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ ఒకటి. ఇప్పుడు నార్మల్ గా ఏదన్నా నాకు బాగా నచ్చింది అనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు షాప్స్ లో చూసిన ఐటమ్స్ కానీ, లేదు అంటే నార్మల్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదన్నా పర్టికులర్ ఆర్ట్ నాకు నచ్చింది అనుకోండి, దాన్ని గ్యారంటీగా నేర్చుకుంటా. ఎట్లయినా ఎవరు నార్మల్గా అయితే మనీ పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోను. నేను నా ఓన్గా నేర్చుకోవడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. అట్లా నేర్చుకున్నవే ఇవన్నీ. సో కాలక్రమేణా ఏంటి అంటే మనకి అప్డేట్ అవుతూ ఎన్ని ఆర్ట్స్ అనేది నా ఓన్గా నేర్చుకున్నవే అనమాట. ఓకే, ఈ వృత్తి ఇంకా మీరు ఎవరికైనా ఇంకా నేర్పించడం జరిగిందా? ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? నార్మల్గా మనకి పిఎంవికే సెంటర్స్ ఉంటాయి కదండి, అవునవును, అందులో ఉన్న లేడీస్కి నేర్పించాను కొంతమందికి. లేదు మాకు పూర్ ఫ్యామిలీ ఉంది, నాకు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవడం అదంతా తెలీదు అని ఎవరన్నా వచ్చినా అప్రోచ్ అయినా కూడా అట్లయినా నేర్పిస్తాను. సమ్ టైమ్స్ ఏంటి అంటే నాకు ఇండిపెండెన్స్ డే కానీ, మన రిపబ్లిక్ డే కానీ కొంచెం సెంటిమెంట్ ఉంటుందన్నమాట నాకు. ఆ టైంలో ఏంటంటే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అని పెడతాను నేను. సో అట్లా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మెయిన్ వచ్చేసి డెఫ్&ఎం స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్లో బాగా నేర్పించేదాన్ని అనమాట. ఒక 1 month మెటీరియల్ అంతా నాదే తీసుకొని వెళ్ళి మొత్తం వాళ్ళకి A to Z అంతా నేర్పించేసి, వాళ్ళకి నార్మల్గా వాళ్ళకి వినిపించదు, మనం మాట్లాడేది అర్థం కాదు కూడా. ఓకే, వాళ్ళు కూడా మనకి రిపీటెడ్ మాట్లాడలేరు వాళ్ళు. ఓకే, సో అయినా కూడా వాళ్ళకి కూడా 1 month క్లాసెస్, 1 week క్లాసెస్, ఇట్లా అంటే ఏదన్నా ఒక ఆర్ట్ మీద వాళ్ళకి ఒక క్లాసు ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకొని దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళకి చేసేదాన్ని అనమాట. ఓకే, ఈ క్రాఫ్ట్స్ మీద మనం ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవచ్చా మేడం? ష్యూర్గా అండి. ఇప్పుడు అంటే మనకి బేసిక్గా వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్లో కానీ మనకి లోకల్లో అయినా కూడా ఇప్పుడు ఏంటంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్కి చాలా ఆదరణ లభిస్తుంది అనమాట. సో మనము అది ఇన్కమ్గా కూడా మనము జనరేట్ చేసుకోవచ్చు. మన వర్క్ బాగుంది అని అనుకుంటే మన ఫ్రెండ్స్ కానీ, మనం ఇట్లా క్లాస్ చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మౌత్ పబ్లిసిటీ తోటి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి.